హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, OnePlus కొత్తగా లాంచ్ చేసిన వాళ్ళ మిడ్ రేంజ్ ఫోన్ OnePlus నాడ్ అయితే ఈరోజు నాకు డెలివరీ అయింది. ఇది రివ్యూ యూనిట్ కాదు, రిటైల్ యూనిట్. అమెజాన్లో 28న నేను ప్రీ ఆర్డర్ అయితే చేశాను, ఈరోజు అయితే వచ్చింది. సో ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్, అలాగే ఈ ఫోన్లో చాలామంది చెప్తున్న ఆ డిస్ప్లే టింట్ ఇష్యూని అయితే అన్ని కండిషన్స్లో డీటెయిల్గా టెస్ట్ చేద్దాం. ఫ్యూచర్లో ఈ OnePlus నాడ్కి సంబంధించి కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ అండ్ రిమైనింగ్ అన్ని వీడియోస్ని అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాక్స్ ప్యాకేజింగ్ పైన ఉన్న కవర్ని అయితే నేను తీసేసాను, శానిటైజ్ అయితే చేశాను. బాక్స్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. సో టీల్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ నార్డ్ అని ఉంది, కింద OnePlus అని అయితే ఉంది, అండ్ సైడ్కి కూడా మనకి OnePlus బ్రాండింగ్ ఉంది. ఇక్కడ OnePlus నాడ్ అని అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ప్రైస్ 28,000 అని ఉంది. అండ్ ఇది 128GB వేరియంట్, బ్లూ మార్బుల్ కలర్, 8GB ర్యామ్తో వస్తుంది. సార్ వాల్యూని కూడా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. హెడ్ 1.08 వాట్ పర్ కేజీ, బాడీ 0.78 వాట్ పర్ కేజీ అయితే ఉంది. అండర్ లిమిట్ అయితే ఉంది. అండ్ వీళ్ళ ప్యాకేజింగ్ అయితే డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ మొబైల్ బాక్సులతో కంపేర్ చేస్తే. ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేయగానే పైన మనకి ఫోన్ ఉంది. సో దీన్ని అయితే తర్వాత చూద్దాం మనం. అండ్ కింద మరొక బాక్స్ అయితే ఉంది. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. వెల్కమ్ లెటర్ అండ్ మనకి మరొక కంపార్ట్మెంట్ ఉంది. అండ్ ఇందులో మనకి TPU కేస్ ఉంది. కేసు కొంచెం డిఫరెంట్ షేడ్స్తో అయితే ఇచ్చారు, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే కాదు, బాగానే ఉంది, క్వాలిటీ పర్లేదు. అండ్ మనకి లోపల పేపర్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ ఉన్నాయి, అండ్ రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ కూడా ఉంది, అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి రెగ్యులర్గా అన్ని OnePlus ఫోన్స్లో కనిపించే వాళ్ళ OnePlus రెడ్ టోన్తో వచ్చే కేబుల్. డేవ్ 2D చెప్పినట్టు వీళ్ళు ఈ టీల్ కలర్ కేబుల్ని వాడితే అయితే ఇంకా బాగుండదు. బట్ కేబుల్ అయితే USB Type-C కేబుల్. అండ్ మనకి ఛార్జర్ 30 వాట్ టీ ఛార్జర్ అయితే ఇచ్చారు. అండ్ వీటన్నింటిని అయితే పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి మొబైల్ని అయితే చూద్దాం. నేనైతే ఫోన్ని బూట్ చేసి సెటప్ చేస్తాను. ఈలోగా మనం ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం. సో ఫోన్ అయితే చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. అన్ని OnePlus ఫోన్స్ లాగే ఉంది. ఫ్రంట్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో మనం ప్రీవియస్లీ బెన్ టెస్ట్లో చూసాం, ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వచ్చింది. బట్ అలా అయితే ఏం అనిపించట్లేదు, ఎందుకంటే చాలా మిడ్ రేంజ్ ఫోన్స్ని అయితే మనం చూస్తుంటాం, అన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్తోటే వస్తాయి, అవన్నీ అయితే విరిగిపోవట్లేదు. సో ఇదైతే అంత వీక్గా అయితే నాకు అనిపించట్లేదు, సాలిడ్గానే అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. సో ఫ్యూచర్లో ఫుల్ రివ్యూలో ఇంకా డీటెయిల్గా అయితే మాట్లాడదాం. అండ్ మనకి బ్యాక్ సైడ్ అయితే కర్వ్డ్ ఎడ్జెస్తో అయితే ఉంది ఫోన్. మనకి పట్టుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంది, టాల్గా ఉంది. బ్యాక్ సైడ్ మనం చూడొచ్చు, క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, పక్కన LED ఫ్లాష్, డ్యూయల్ LED ఫ్లాష్ ఉంది. అండ్ మిడిల్లో OnePlus లోగో, అండ్ కింద మనకి OnePlus అని అయితే ఉంది. అండ్ ఫ్రంట్ మనకి డిస్ప్లే అయితే 6.44 ఇంచ్ డిస్ప్లే, డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్తో వస్తుంది. సో నేను ఇప్పటి వరకు వాడినవి పాస్ట్ 2 ఇయర్స్లో అన్ని ఫుల్ వ్యూ డిస్ప్లే ఫోన్సే ప్రైమరీ డివైస్గా వాడింది. దీన్ని అయితే కొన్ని నెలలు వాడదామని అయితే చూస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్, ఫుల్ రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ మనకి రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ అలర్ట్ స్లైడర్ అండ్ పవర్ బటన్ అయితే ఉంది. బాటంలో మనకి స్పీకర్ గ్రిల్ ఉంది, USB Type-C పోర్ట్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, అండ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. అండ్ పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఫోన్ అయితే చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది, ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి అయితే నేను ఫోన్ని బూట్ చేశాను. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ అయితే లేవు. ఆక్సిజన్ OS జనరల్గా క్లీన్గా వస్తుంది. మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ ఉన్నాయి. అండ్ YT మ్యూజిక్ అయితే ఉంది. అండ్ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంత స్టోరేజ్ ఫ్రీగా వచ్చిందో. అరౌండ్ 105GB అయితే మనకి 128GBకి మనకైతే అవైలబుల్గా ఉంటుంది వాడుకోవడానికి. అండ్ అబౌట్ ఫోన్లో చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఆక్సిజన్ OSతో రన్ అవుతుంది, Android 10తో రన్ అవుతుంది. అండ్ మనకి జూన్ సెక్యూరిటీ ప్యాచ్తో అయితే ఈ OnePlus నాడ్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ నాకైతే ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత జూలై సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో నేను
బాక్స్ను ఓపెన్ చేసినప్పుడు మీకు చూపెట్టిన ఫుటేజ్ బాక్స్ను ఓపెన్ చేసినప్పటిది దాంట్లో అయితే జూన్ సెక్యూరిటీ ప్యాచ్ ఉంది, ఇప్పుడైతే జూలై సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చింది. అండ్ నేను ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా సెట్ చేశాను, ఒకసారి అది కూడా టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. అండ్ ఒకసారి ఫేస్ అన్లాక్ని కూడా మనమైతే టెస్ట్ చేద్దాం. నేను నా ఫేస్ డేటాని అయితే యాడ్ చేశాను, ఇమ్మీడియట్గా అన్లాక్ అయిపోతుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. సో ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఉన్న ఫోన్స్లో అయితే మనకి పాపప్ కెమెరాతో ఫేస్ అన్లాక్ అయితే చాలా స్లోగా ఉంటుంది. కొన్ని ఫోన్స్లో వాటిని డిసేబుల్ చేసే ఉంచుతారు. నేను K20 Proలో Reno 10X జూమ్లో ఫుల్ వ్యూ డిస్ప్లే ఫోన్స్, సో పాపప్ కెమెరా కాబట్టి నేను ఫేస్ అన్లాక్ని అయితే అందులో యూజే చేయలేదు. బట్ ఈ ఫోన్ పాపప్ కాకపోవడం వల్ల, పంచ్ హోల్ కట్అవుట్లో కెమెరాస్ ఉండడం వల్ల ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఏదైనా యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం, సౌండ్ కూడా ఎంత లౌడ్గా ఉందనేది అయితే టెస్ట్ చేద్దాం, మనదే చేద్దాం. MediaTek Helio G35 ప్రాసెసర్తో Realme C11, Redmi 8K డ్యూయల్ Redmi Note 9 మనకి MediaTek G85 ప్రాసెసర్తో వస్తుంది. జనరల్గా MediaTek ప్రాసెసర్తో వచ్చిన ఫోన్స్తో పోలిస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వచ్చిన ఫోన్స్కి గూగుల్ కెమెరా సపోర్ట్ అయితే బెటర్గా ఉంటుంది. సో Redmi Note 9 మనకి MediaTek G85 ప్రాసెసర్. సో ఇది డ్యూయల్ స్పీకర్స్తో రాదు, మనకి సింగిల్ స్పీకరే అయినప్పటికీ లౌడ్గానే ఉంది. సో ఇంకా డీటెయిల్గా టెస్ట్ చేసి ఫుల్ రివ్యూలో అయితే మాట్లాడతాను, బట్ లౌడ్గా అయితే ఉంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ OnePlus Nord మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి, బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో బిలో 30,000 ప్రైస్ రేంజ్లో AMOLED డిస్ప్లేతో వచ్చిన ఫస్ట్ ఫోన్ అయితే ఇదే. ఎందుకంటే హయ్యర్ రిఫ్రెష్ రేట్తో మనకి Realme X2 Pro మాత్రమే ఉంది, 30,000లో వచ్చింది లాంచ్ అయినప్పుడు. సో బిలో 30లో మాత్రం 90 Hz AMOLED డిస్ప్లేతో వచ్చిన ఫోన్ అయితే ఇది. డిస్ప్లే విషయంలో మనకి వీడియోస్ చూసేటప్పుడు అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు, నేనైతే కొన్ని వీడియోస్ చూశాను. అండ్ చాలామందిలో ఉన్న డౌట్, ఇంతకుముందు రేజ్ అయిన డౌట్, డిస్ప్లే టింట్ ఇష్యూ. సో నేనైతే అన్ని లైటింగ్ కండిషన్స్లో అయితే టెస్ట్ చేశాను. OnePlus అయితే దీనికి సమాధానంగా ముందు ఇది సాధారణ విషయమే అని అయితే చెప్పింది, తర్వాత ఒక OTA అప్డేట్ ఇస్తామని చెప్పినట్లుగా కూడా సో మనం డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఆర్టికల్స్ రాశాయి. సరే నిజమా అబద్ధమా అనేది నా ఫోన్లో నేను టెస్ట్ చేయడం కోసం సో అన్ని లైటింగ్ కండిషన్స్లో నేను నా దగ్గర Reno 10X జూమ్ ఉంది AMOLED డిస్ప్లే తోటే, దీన్ని పక్కన పెట్టి అయితే టెస్ట్ చేశాను. రెండింటి మధ్య అయితే సైడ్ బై సైడ్ మీరు చూడొచ్చు. ఈ శాంపిల్లో నేను లైట్స్ ఆఫ్ చేశాను. ఫస్ట్ 100% బ్రైట్నెస్తో ఇలా ఉంది, అండ్ 50% బ్రైట్నెస్లో ఇలా అయితే ఉంది. అండ్ కంప్లీట్ బ్రైట్నెస్ని అయితే తగ్గించాను, బిలో 25%కి అయితే తగ్గించాను. అయినప్పటికీ నాకు ఇష్యూ అయితే ఏం కనిపించట్లేదు. రెండు డిస్ప్లేస్ మధ్య కలర్ టెంపరేచర్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ అంత అబ్నార్మల్ ఇష్యూని అయితే నేను ఈ OnePlus Nordలో నేకెడ్ ఐతో చూసినా, నేను ఏ ఫోన్తో రికార్డ్ చేశానో ఆ ఫుటేజ్లో చూసినా కానీ నాకైతే కనిపించలేదు. అండ్ లైట్స్ ఆన్ చేసి కూడా నేను సేమ్ టెస్ట్ చేశాను, అప్పుడు కూడా నాకైతే ఎలాంటి ఇష్యూ అనిపించలేదు. నేను సేమ్ ఇదే ఫోన్ని అప్డేట్ రావడానికి, ఏదైతే నాకు ఫోన్ రాగానే ఒక అప్డేట్ అయితే వచ్చింది, దానికి ముందు టెస్ట్ చేశాను, దాని తర్వాత టెస్ట్ చేశాను. ఎలాంటి ఇష్యూని అయితే నేను నోటీస్ చేయలేదు. బట్ ఈ రెండు డిస్ప్లేస్ని బిలో 25% బ్రైట్నెస్లో మనం ఫోటో తీస్తే మాత్రం ఫోటోలో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టయితే కనిపించింది. అదైతే పెద్ద ఇష్యూ కాదు, మనం ఫొటోస్ తీసుకొని అయితే మనం వాడేటప్పుడు డిస్ప్లే ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా లేదా అనేదే ఇంపార్టెంట్. అలాంటి సమస్య అయితే నాకు ఈవెన్ 25%, 1%, 2%, బిలో 10% మినిమంలో అయితే పెట్టి చూశాను. నాకైతే ఈ OnePlus Nord డిస్ప్లేలో ఎలాంటి టింట్ ఇష్యూస్ని అయితే నేను నేకెడ్ అయితే చూడలేకపోయాను. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 32 MP మెయిన్ సెన్సర్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. నేను కొన్ని కెమెరా శాంపిల్స్ తీశాను, మీరు స్క్రీన్పై చూడొచ్చు. బాగానే ఉన్నాయి, చాలా డీటెయిల్గా ఉన్నాయి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ బ్యాక్ కెమెరా శాంపిల్స్ని కూడా మీరైతే చెక్ చేయొచ్చు స్క్రీన్పై. నేను ఒక డెడికేటెడ్ కెమెరా వీడియో చేస్తాను, అందులో వీడియో శాంపిల్స్, ఫోటో శాంపిల్స్ డిఫరెంట్ లొకేషన్స్లో అయితే తీస్తాను. అతి త్వరలోనే ఆ వీడియో కూడా మీకైతే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది OnePlus Nordకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ డిస్ప్లేకి సంబంధించి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి అన్ని విషయాల్ని కంప్లీట్గా టెస్ట్ చేసి నేను త్వరలో ఫుల్ రివ్యూ పోస్ట్ చేస్తాను. దానికంటే ముందు కెమెరా రివ్యూ వస్తుంది. అండ్ ఈ Oppo Reno 10X జూమ్ ఉంది కదా, దీంతో కెమెరా కంపారిజన్ కూడా చాలామంది అడుగుతున్నారు, అది కూడా చేస్తాను. సో మొత్తం అన్ని విషయాలను అయితే ఈ OnePlus Nordకి సంబంధించి అయితే ఫ్యూచర్లో కవర్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.